బంగారం వెండి ధరలు వరుసగా తగ్గుతూ సామాన్యులకు అందుబాటులో వస్తున్నాయి అనుకుంటున్న టైంలో మళ్ళీ భారీ షాక్ ఇచ్చాయి. ఒక్క రోజులోనే 3,990 రూపాయలు పెరిగింది తులం బంగారం ధర. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,55,360 రూపాయలకు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,43,860 రూపాయలుగా ఉంది. వెండి కూడా 11,000 పెరిగింది. హైదరాబాద్లో కిలో వెండి ధర 2,65,000 రూపాయలకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా కూడా ధరలు పుంజుకున్నాయి. మా ప్రతినిధి సుకుమార్ మనకు లైవ్ లో కనిపిస్తూ ఉన్నారు. సుకుమార్, సో ఈ బంగారం వెండి ప్రజలతో ఈ దోబూచులాట ఎంతకాలం ఇలాగే కొనసాగిస్తాయి? ఎక్కడ స్థిరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి? గత వారం శుక్రవారం ఒక్కరోజే 26 నుండి 28% వరకు కోల్పోయిన వెండి అనూహ్యంగా నిన్న ఈరోజు పెరగడం జరిగింది. ముఖ్యంగా మనకి సోమవారం మార్కెట్లో కూడా చాలా డౌన్ ట్రెండ్ ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా రికవరీ రావడం కనుక చూస్తే షార్ట్ కవరింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కంప్లీట్ చేసుకొని కొత్తగా కొనుగోలుదారులు వస్తున్నట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు ఏంటంటే రూపాయి బలపడడంతో పాటు అటు అమెరికన్ డాలర్ కూడా స్ట్రాంగ్ అవుతుండడం వల్ల నిన్న జరిగిన ట్రేడ్ డీల్ వల్ల రాబోయే రోజుల్లో మళ్ళీ రికవరీ వస్తుందా అనేది కూడా మనకి మార్కెట్లో అంచనాలు వస్తున్నాయి. ముఖ్యంగా మనకి దాదాపు ఒక నెల రోజుల నుంచి కనుక గమనిస్తే అనూహ్యంగా పెరిగిన వెండి ఆల్మోస్ట్ 50% కరెక్షన్ తీసుకుంది. 50% వరకు కూడా కిందికి రావడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం రికవరీ దశలోనే మనకి వెండి కనిపిస్తుంది. బంగారంలో అంత రికవరీ రాకపోయినప్పటికీ కూడా దాదాపు మనకి 4,000 5,000 కన్నా ఎక్కువ పెరగపోయినప్పటికీ కూడా సిల్వర్లో మాత్రం దాదాపు 20,000 వరకు కూడా ఒక టైంలో పెరిగి మళ్ళీ స్వల్పంగా తగ్గి ప్రస్తుతం మనకి 11,000-12,000 మధ్యలో లాభాల్లో ట్రేడ్ అవుతుంది. అంటే కంటిన్యూస్గా తగ్గుతుంది, 1,50,000 వరకు కూడా వస్తుందని చెప్పి వివిధ సంస్థలు రీసెర్చ్ రిపోర్ట్లు ఇవన్నీ చెప్పినప్పటికీ కూడా మనకి అనూహ్యంగా ఎప్పుడైతే సిల్వర్ మళ్ళీ రికవరీ వస్తుందో దీనివల్ల రాబోయే రోజుల్లో మరో రెండు మూడు సెషన్స్లో కూడా పెరుగుతుంది అనేది అందరూ అనుకుంటున్నమాట. అదే కాకుండా మనకి అంటే ఎక్కువ వాలటిలిటీ ఉండడం వల్ల అంటే ఒకవైపు మనకి కిందికి వచ్చిన ప్రతిసారి కూడా రికవరీ రావడం ఇవన్నీ కనుక గమనిస్తే ఎవరైతే సంస్థాగత ఇన్వెస్టర్లు ఉంటారో అంటే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు సిల్వర్ ఒక్కసారిగా పడిపోకుండా కాస్త పెంచిన తర్వాత అమ్ముకోవడానికి కూడా ముందుకు వస్తారు. ఆల్రెడీ ఎక్కువ రేట్లో కొని ఉంటారు కాబట్టి వాళ్ళు మళ్ళీ అమ్మకాలు కొనసాగిస్తారు అనేది కూడా చెప్తున్నారు. ఇలాంటి టైంలో చిన్న చిన్న ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వెస్ట్ చేయకపోవడమే బెటర్ అని చెప్పి అనలిస్టులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు సిల్వర్ ఈ ఊగిసలాట కనుక ఇంకా కొనసాగిస్తే దాదాపు 1,68,000 వరకు కూడా డౌన్ సైడ్కి వస్తుందని మరికొన్ని రిపోర్టులు చెప్తున్నాయి. సో ఇలాంటి సమయంలో ఈ ఊగిసలాట మధ్య సామాన్యుడు ఎవరైతే వెండి బంగారం కొనాలనుకుంటున్నారో వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్న పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. బంగారం అయితే గత 3-4 రోజుల నుండి షాపుల వైపు వెళ్తున్న పరిస్థితి కూడా ఎక్కడ లేదు. అంటిల్ అన్లెస్ ఏదైనా అవసరమైతే తప్ప షాపులకు వెళ్ళి రేట్లు కనుక్కుంటున్నారు కానీ ఎక్కడ కొంటున్న పరిస్థితి లేదని చెప్పి అటు దుకాణం వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుకుమార్.